సింగర్ గీతా మాధురి అలానే యాంకర్ నందు ప్రేమించి పెళ్లి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తనకి వాళ్ళిద్దరికి కూడా ఫస్ట్ అయితే కూతురు పుట్టింది. ఇప్పుడు రీసెంట్‌గా 10వ తారీఖు ఈ మంత్ 10వ తారీఖు అయితే ఒక కొడుకు కూడా పుట్టడం జరిగిన విషయం అందరికీ తెలిసిందనమాట. సో, కాకపోతే చాలా సోషల్ మీడియాస్‌లో ఏమొచ్చిందనంటే గీతా మాధురి అయితే ఇద్దరు కవల పిల్లలు కూడా ఇద్దరు కొడుకులు పుట్టారు అని అంటూ బాగా అయితే వైరల్ చేశారనమాట. ఆల్రెడీ గీతా మాధురి గారు అలానే నందు ఇద్దరు కూడా సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా అయితే అప్లోడ్ చేయలేదు ఇంతవరకు. కాకపోతే వాళ్ళు సీమంత వీడియోస్ అలానే కొంతమందికి అయితే ఫోటోషూట్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి పుట్టింది మాత్రం ఒక కొడుకే అనమాట. కవల పిల్లలైతే కాదు. సో, కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఈ సోషల్ మీడియా పైన ఈ విధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా! సో, వాళ్ళపైన ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో తెలియక పాపము. సో, వాళ్ళైతే సైలెంట్‌గా ఉండిపోయారు. ఏ ఫోటోస్ కూడా ఇప్పటివరకు అయితే సెండ్ చేయలేదనమాట. ఈవెన్ సోషల్ మీడియాలో గానీ ఎక్కడ కూడాను. నాకు తెలిసి ఇప్పుడు కూడా మనకు గీతా మాధురి కానివ్వచ్చు అలానే ఆహ్, యాంకర్ మనకు నందు ఇద్దరు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారనమాట మనకు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు కూడా. ఎప్పటికప్పుడు ఏదైనా ట్రిప్‌కెళ్ళినా, ఈవెంట్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా స్టేటస్‌లు పెడుతూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈవెన్ నందు గారు కూడా డీ గురించి స్టేటస్ పెడుతున్నాడు తప్ప, సో, ఈ విధంగా తనకు కొడుకు పుట్టారని ఎక్కడ స్టేటస్‌లో తనైతే మెన్షన్ చేయడం లేదు. ఇప్పటివరకు అయితే వాళ్ళ కొడుకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడని అయితే ఇన్ఫర్మేషన్. పుట్టింది కూడా ఒకటే కొడుకు. శనివారం పుట్టాడనమాట. మధ్యాహ్నంగా పుట్టారనమాట 10వ తారీఖు. ఇప్పటివరకు 2 డేస్ అవుతున్నా కూడా సరే, ఇంకా బాగా న్యూస్ అయితే వైరల్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఫేక్ మీడియాస్ ఏంటంటే ఇద్దరు కవల పిల్లలు పుట్టారనేసి, సో, వాళ్ళ సంబరాలు చేసుకున్నట్టు, ఇంకా దాని తర్వాత హాస్పిటల్‌లో ఉన్నట్టు నర్సులందరూ కూడా వాళ్ళకు ఘన స్వాగతం పలికారంట, క్లాప్స్ కొట్టారంట, ఇంకా ఏంటేంటో రకరకాలుగా అయితే పెడుతున్నారన్నమాట యూట్యూబ్‌లో. సో, అవన్నీ చూసి నందు కూడా కొంతవరకు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు మీడియా పైన అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నిజం ఏంటి అనంటే తనకు పుట్టింది ఒక కొడుకే. సో, ఫస్ట్ తనకైతే కూతురు పుట్టింది. సో, ఇప్పుడు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అనమాట. సో, ఇప్పుడు సెకండ్ టైమ్ తనకైతే ఒక కొడుకు పుట్టాడు. కొడుకు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. కవల పిల్లలు పుట్టలేదు అనైతే ఇన్ఫర్మేషన్. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇద్దరు పిల్లలు పుట్టినట్టు, కవల పిల్లలు పుట్టినట్టు ఎడిట్ చేసి అవంతా పెడుతున్నారు. సో, అవంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్, ఎవరు నమ్మకండి. కొంతవరకు అయితే నందు కూడా ఎవరైతే ఈ విధంగా మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారో, సో, వాళ్ళపైన కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. కొంతవరకు బాధపడుతూ ఉన్నాడు అనైతే ఇన్ఫర్మేషన్. ఓవరాల్‌గా అయితే తనకైతే ఒకటే కొడుకు, ఒక్క కొడుకు పుట్టాడనమాట. కొడుకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అదే ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.